ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మళ్ళీ మీ ముందుకి సరికొత్త ఉద్యోగాలు అయితే తీసుకురావడం జరిగింది. మీరు 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 21,500 వరకు ప్రతి నెల అయితే మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే శాలరీకి అయితే పడటం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఇంత మంచి అవకాశం అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు డిగ్రీ చేసిన, బిఏ చేసిన, బిఎస్సి చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేసే డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 6th ఫిబ్రవరి నాడైతే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వీళ్ళైతే జనరల్ డ్యూటీ అటెండెంట్ అండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అండ్ బయో స్టాటిస్టిషియన్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించిన జాబ్స్ అనేవి అప్లై చేసుకోవడానికి మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరైతే ఆఫ్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ 20 ఫిబ్రవరి లోపలైతే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ లోపలైతే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి మీరైతే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అనేది ప్యూర్లీ మీ మెరిట్ బేసిస్ మార్క్స్ పై అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీ మార్క్స్ బట్టి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించిన ఎవరైతే పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కనుక ఒకదానికంటే ఎక్కువ పోస్ట్ కి అప్లై చేయాలనుకున్నట్లయితే మీరు ఇంకొక అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ కి ప్రతి ఒక్క కేటగిరీలో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా అయితే ఇచ్చారు. తర్వాత బయో స్టాటిస్టిషియన్ జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా అయితే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే వీటికి సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే జాబ్ కి అయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా అయితే మనకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అనమాట. బయో స్టాటిస్టిషియన్ అనే జాబ్ కి అయితే మీరు బిఏ మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, లేకపోతే బిఎస్సి మ్యాథమెటిక్స్ కానీ, బిఎస్సి స్టాటిస్టిక్స్ కానీ మీరైతే చేసినట్లయితే ఆర్ స్టాటిస్టిక్స్ కి సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఇంకా 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అయితే మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అదే ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా అని చెప్పి అనుకోమాకండి. మీరు మార్క్స్ బట్టి వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీ వచ్చిన మార్క్స్ బట్టి అయితే వీళ్ళు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ రాయకుండా, ఇంటర్వ్యూ లేకుండా అప్లై చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేసి అప్లై చేయండి. సో ఇది కూడా మీరైతే డిమాండ్ డ్రాఫ్టెడ్ అయితే తీయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళైతే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈ పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత దాన్ని అయితే అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరైతే అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ కి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే 75 మార్క్స్ ఇస్తారు. 100 మార్క్స్ లో
తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి ఎక్స్ట్రా 15 మార్క్స్ అయితే ఇస్తారు. తర్వాత మీకు ఏదైనా పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాన్ని బట్టి అయితే మీకు వెయిటేజ్ 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్ 100 మార్క్స్కి అయితే మీకు సర్టిఫికేట్స్ చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఇక్కడ మనకి అపాయింట్మెంట్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకైతే ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. సో టెంపరీ జాబ్స్ ఇవి. సో ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫస్ట్ 1 ఇయర్ పాటు అయితే మీకు పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలనుకున్నట్లయితే ఇంకా ఎక్స్టెండ్ కూడా అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇదే నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో దీని యొక్క లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేజ్ నెంబర్ 6 నుంచి మీరైతే ఈ జాబ్స్ కి అయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది పేజెస్ ని మీరు జిరాక్స్ తీసుకుని మీరైతే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తో. సో ఇక్కడ మీకు ఏ అప్లికేషన్ నంబర్ ఇది వదిలేయండి, ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ ఫోటో విత్ సిగ్నేచర్ కూడా అయితే ఇక్కడ చేయాలి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్ చేయండి. ఇక్కడ డీడీకి సంబంధించి పర్టికులర్స్ అని ఇచ్చారు కదా, డిమాండ్ డ్రాఫ్ట్ కి సంబంధించిన నంబరు, డేట్, అమౌంట్ అది కూడా అయితే రాయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే ఫిల్అప్ చేయండి. మీకు ఏదైనా సర్వీస్ ఉన్నట్లయితే, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత డిక్లరేషన్ రాసి ఫిల్ చేసి మీరైతే ఇక్కడ సిగ్నేచర్ విత్ మొబైల్ నెంబర్ అయితే మీరు వేయండి. తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్, సో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా అయితే వదిలేయండి. ఆ రిసీవర్ ఎవరైతే ఉంటారో తీసుకునే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. సో ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది. సో ఇక్కడ ఇది కూడా అయితే జిరాక్స్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ తో పాటు మీకు సంబంధించిన ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏవైతే మీకు ఎలిజిబుల్ అవుతారో సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ జిరాక్స్ కూడా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏవైతే అటాచ్ చేస్తారో సో అవైతే టిక్ చేయండి. సో దీన్ని కూడా మీరు అయితే అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేయండి. సో ఇలా అయితే మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది వదిలేయచ్చు కావాలనుకుంటే. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కి సంబంధించి సర్టిఫికేట్ అనమాట. సో కాబట్టి తప్పకుండా ఇలా అయితే మీరు ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే అటాచ్ చేసిన తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆర్ మీరు వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ కి అయితే వెళ్ళి మీరైతే ఇచ్చినా పర్వాలేదు అనమాట. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి వీళ్ళకి సంబంధించిన SPSR డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్, నెల్లూరు, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అని చెప్పింది. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుని ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే దాంట్లో పెట్టేసి, సో పైన అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, తర్వాత ఫ్రమ్ అడ్రస్ లో అయితే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇలా మీరైతే ఈ పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇలా పోస్ట్ లో పంపించిన తర్వాత మీరైతే త్వరగా అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ వీడియో చూడంగానే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, వాళ్ళు తప్పకుండా ఇవాళ రేపు లోపైతే అప్లై చేసేసుకోండి. మనకి లాస్ట్ డేట్ 20 దాకా ఇచ్చారు. కాకపోతే పోస్ట్ లో పంపించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో చూసే లోపల. అంటే చూసిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. సో మీకు ఒకవేళ వెళ్ళి ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఆఫీస్ కి వెళ్ళి ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా కావాలనుకున్నట్లయితే. సో ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎంత త్వరగా అప్లై చేస్తే అంత త్వరగా అప్లై చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ లో. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే జాబ్ వీడియోస్ లో అయితే ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రం ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.